మంగళవారం మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాశెట్టి అనంతరాములు ఆధ్వర్యంలో ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాశెట్టి అనంతరాములు ఆధ్వర్యంలో ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా పనిచేసిన సమయంలో పీఎం రోజ్ కుమార్ యోజన పథకం ద్వారా నేరుగా గ్రామ పంచాయతీకి నిధులు, అదేవిధంగా పథకాలు రూపొందించి అమలు చేశారని అన్నారు. సూర్యాపేట పట్టణంలో గాంధీ పార్క్ నందు మహాత్మా గాంధీ మ్యూజియం ఏర్పాటుతో పాటు గాంధీ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం దెబ్బతింటున్నందున నూతన విగ్రహాన్ని గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీలోపు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యోజన సంఘం అధ్యక్షులు మీలవంశీ, మహిళా సంఘం అధ్యక్షులు గుండా శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల వేనారెడ్డి, పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, ఆర్యవైశ్య నాయకులు బండారు రాజా, మీలా వాసుదేవ్, పైడిమర్రి కేశవులు, దేవరిశెట్టి సత్యనారాయణ, బ్రహ్మాండ్లపల్లి మురళి, కలకోట లక్ష్మయ్య, గుండా రమేష్, గుండా శ్రీధర్, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం, మహిళా సంఘం, యోజన సంఘం తరఫున గాంధీ వర్ధంతి పురస్కరించుకొని సూర్యాపేటలో ఉన్న అతిథులు రామరెడ్డి దామరెడ్డి గారు రావడం జరిగింది. సూర్యాపేట నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో పెద్దలు, మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కృతజ్ఞతలు. ఎందుకంటే వారు చేసిన ఒక మంచి ప్రభుత్వానికి నిర్ణయించే విధంగా ఒక 3 అంశాలు చెప్పిన వారు యావత్ సూర్యాపేట ఆర్యవైశ్య మహాసభ కూడా మొత్తం చూసే విధంగా ధన్యవాదాలు చెప్పే విధంగా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలకు ఈ రోజు ఎవరింట్లో కూడా పిల్లలకు మహాత్మా గాంధీ గురించి తెలియదనే పాఠ్యాంశాలు చేసిన వారి గొప్పదనానికి నిదర్శనం. గారి ఆశయాలు కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా వారి ఆశయాలతో ప్రయత్నిస్తుందని సందర్భంగా మనం చూస్తున్నాము. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్వరాజ్యం రావాలి, రామ స్వరాజ్యం రావాలనే ఆలోచన ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు జవహర్ రోజ్గార్ యోజన పుస్తకం పెట్టి గ్రామంలో ఉండబడే గ్రామ పంచాయతీ సభ్యులకు, అదేవిధంగా అధ్యక్షులకు అధికారులు ఇవ్వడమే కాకుండా వారి గ్రామానికి సంబంధించిన ప్రణాళిక కార్యక్రమం చేపట్టాం. ఏదైతే మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారం గ్రామ స్వరాజ్యం రావాలి, రామ రాజ్యం రావాలనే ఆలోచనతో నేరుగా ఢిల్లీ నుంచి ప్రతి పల్లె కూడా నిధులు ఇచ్చింది కూడా మర్చిపోలేమని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు మనం చూస్తే సమాజంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఆ రోజు ఉండబడిన రాజకీయ విలువలు లేకుండా మహాత్మా గాంధీ గారిని చాలా మంది మర్చిపోయే రోజులు వచ్చినాయి. ఒక జయంతులు, వర్ధంతులు మాత్రమే కొద్ది మంది మాత్రమే చేస్తున్నారు. మనం చూసినట్లయితే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మహాత్మా గాంధీ విగ్రహాలు పెట్టాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగా ఉండే. ఇప్పుడే ఆదివాసీ అధ్యక్షులు వారు చెప్తున్నారు దీన్ని కొత్త విగ్రహం కూడా తీసుకురావాలని. వారి పుట్టినరోజు 2 అక్టోబర్ వరకు తప్పనిసరిగా విగ్రహ స్థాపన కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాము. ఇక్కడికి ఇచ్చేసిన మిత్రులందరికీ, పెద్దలందరికీ కూడా విధంగా నమస్కారం చెప్తాను. సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం, మహిళా సంఘం, యోజన సంఘం